జగన్ ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి పోల్చకూడదు. ఎందుకంటే జగన్ ఓ రకమైన వేలో వెళ్ళిపోయాడు, సంక్షేమ పథకాలను నమ్ముకుని అభివృద్ధిని వదిలేశాడు. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా వెంటబెట్టుకుని తీసుకెళ్తుంది. కాబట్టి వీళ్ళు ఏదైనా చేస్తారేమో చూద్దాం. మరి అవినీతి అనేది ఉండదంటారా ఈ ప్రభుత్వంలో? అవినీతిపరుడు ఎప్పుడు అవినీతి చేస్తూనే ఉంటాడు. నీతిపరులు అక్కడక్కడ ఉంటారు కదా, వాళ్ళు మాత్రం నిజాయితీగా ప్రజల సేవ చేస్తూనే ఉంటారు. అందులో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. కాబట్టి ఈవేళ ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన ప్రగతి సాధించడంలో మీరు అడిగితే నేను చెప్తాను. తప్పనిసరిగా ఫలానా ప్రగతి గురించి అడిగితే అనిపించలేకపోతే చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిగా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అట్టడుగున ఇంకా నాగరికతకి దూరంగా ఉన్నటువంటి మన కొండదొరలు, ట్రైబల్స్, వారి జీవితాలు బాగుండాలని, వారి బిడ్డల జీవితాలు బాగుండాలని ఆయన 1,050 కోట్ల రూపాయలతో వారికి రోడ్డు సౌకర్యమే కాకుండా మంచినీటి సౌకర్యం, అలాగే విద్యుత్ సౌకర్యం, అలాగే స్కూల్స్ అయ్యి అభివృద్ధి చేసుకోవడం చేశారు. నిజంగా అట్టడుగున ఇప్పటికీ కూడా ఎలాంటి అభివృద్ధికి లేనటువంటి వర్గాలను ముందుగా గుర్తించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. అలాగే మత్స్యకారుల జీవితాలు చాలా దుర్భర జీవితాలు ఉన్నాయని, వారి బిడ్డలు కూడా దినదినగండంగా బతుకుతున్నారు, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని మంచి ప్రణాళిక చేసి వారి అభివృద్ధి కోసం నిరంతరం తప్పిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో గ్రామీణాభివృద్ధి పదవి తీసుకున్న తర్వాత జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం చేసేశాడు. ఎలా చేశాడంటే వాలంటీర్ని పెట్టుకుని పంచాయతీ ప్రెసిడెంట్ గౌరవాన్ని, అక్కడ ఉన్నటువంటి గౌరవాన్ని, మన మెంబర్ల గౌరవాన్ని కూడా కాలరాసి అక్కడ ప్రథమ పౌరుడు అయినటువంటి పంచాయతీ ప్రెసిడెంట్ని ఎలాంటి గుర్తింపు లేకుండా నేల రాసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యవస్థ నుంచి వీరు వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ప్రతి పంచాయతీ బాగుండాలని చెప్పి ప్రతి పంచాయతీ కూడా నిధులు శాంక్షన్ చేసి పంచాయతీ వ్యవస్థను సమూలంగా మార్పులు చేసి ఈవేళ 2,150 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా గ్రామీణాభివృద్ధికి శాంక్షన్ చేసిన ఏకైక డిప్యూటీ సీఎం ఎవరైనా ఉన్నారంటే మన ఇండియాలో అది పవన్ కళ్యాణ్ గారు. ఈవేళ రోడ్లన్నీ కూడా అద్భుతంగా చేసుకుంటూ పల్లెని ముందుగా బాగు చేసుకోవాలి, పల్లె ప్రగతి కావాలని ఆలోచించిన గొప్ప దార్శకుని కూడా ఎవరైనా ఉన్నారంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు. అలాగే అన్ని విషయాలలో ఇప్పుడు అందుల క్రికెట్ జరిగి మన దేశానికి కప్పు తీసుకొచ్చినటువంటి అందులను పిలిపించుకుని వారికి భరోసాగా 5 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి వారికి ఇచ్చి, అలాగే కోచ్లు కూడా 2 లక్షల రూపాయలు ఇచ్చి 84 లక్షల రూపాయల సొంత డబ్బును ఇచ్చినటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. అదే కాకుండా వారు రోడ్డు సరే మా ఊరికి రోడ్లు లేవండి అంటే 2 గ్రామాలకి 6 కోట్ల రూపాయలు సుమారు శాంక్షన్ చేసిన ఒక గొప్ప మనిషి పవన్ కళ్యాణ్ గారు. నిన్న కానిస్టేబుల్గా పదోన్నతి వచ్చినటువంటి వ్యక్తులు పిల్లలు అక్కడికి వస్తే వారికి ఆ పదవీ సర్టిఫికెట్లు ఇవ్వడమే కాకుండా ఒక కుర్రవాడు మా రోడ్డు లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడిగితే పవన్ కళ్యాణ్ గారు ఈ ఊరికి రోడ్డు లేదంట అని చెప్పి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని అడిగితే 3-4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, మనకు అన్నీ తెలియవు. కాబట్టి ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో అద్భుతమైన పర్సనాలిటీ, నిజంగా ఇలాంటి రాజకీయ నాయకులు అన్ని రాష్ట్రాల్లో ఉండాలి. దిగువ వర్గాలు బాగుండాలంటే పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకులు మన అందరి మధ్యన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాదు కదా సార్, అధికారం మంత్రి పదవి అంటే ఆయన మంత్రి పదవికి తగ్గట్టు చేయాలి కదా. ఆ పనులేవి సాగట్లేదు అంటే బడ్జెట్ సమావేశాలు జరగట్లేదు అని ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం అనేది లేదు అని అంటున్నారు. అన్ని సమాధానాలు ఉన్నాయి, కాకపోతే వీళ్ళ దగ్గర లేని సమాధానం ఏంటంటే దోపిడీ చేయలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అడ్డుగా పడుతున్నాడు. ఇప్పుడు దోపిడీ చేస్తే ఇప్పుడు వాస్తవంగా రాజకీయ నాయకులు అంటే ఈవేళ 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత 1000 కోట్లు ఎలా సంపాదించాలని ఆలోచించేటటువంటి వ్యక్తులే ఉన్నారు తప్ప పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులైతే చాలా అరుదుగా ఉన్నారు. అలాంటి వాళ్ళు రావాలని కోరుకోవాలి. చాలామంది ఆయన్ని ట్రోల్ చేయడం, ఆయన ఏవో మాట్లాడడం, 3 పెళ్ళిళ్ళు అనడం, 4 పెళ్ళిళ్ళు అనడం, ఇలాంటి వెకిలి మాటలు వెర్రి నవ్వులు నవ్వుతున్నారు తప్ప
అతను అంతర్గతంగా అతను ఎలాంటి సేవలు చేస్తున్నాడు, ఎలా ప్రజల పక్షాన్ని నిలబడుతున్నాడని ఆలోచించరు. అంటే మానవత్వం నశించిపోతుందా? వాస్తవంగా అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి 10 మంది తయారైతే వేళ అట్టడుగునున్నటువంటి నిరుద్యోగులు కానీ ఇలాంటి వాళ్ళకి మంచి ఉపాధి కలుగుతుందని ఆలోచించాలి తప్ప మంచివాళ్ళు రాజకీయాల్లోకి వస్తే వారిని దూరంగా పంపించాలని ఆలోచన చేస్తున్నారు చాలామంది. అది యువతకి ప్రమాదకరమైనటువంటి అంశంగా మారుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఈవేళ రాజకీయ నాయకుల్లో ఒక దేవుడిగా, ఒక దిక్సూసిగా ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తుల్ని మనం నమస్కరించి సంస్కరించుకుంటే మన బిడ్డల భవిష్యత్తు కూడా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు రావాలని కోరుకోవాలా. చాలామంది తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు కావాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్కి జయజయధ్వనాలు పలుకుతున్నారు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా అతను చాలా కూలంకుషంగా రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం తప్పిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అంటే అంతకు మించి తెలంగాణలో వర్క్ చేసే వాళ్ళు ఎవరు లేరంటారా? లేరు కదమ్మా. సొంత డబ్బులతో ఖర్చు పెట్టి రాజకీయం చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఇండియాలోనే లేరు. ఇక తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం. అంత గొప్ప మనిషి పవన్ కళ్యాణ్. ఆయన్ని మనం ఏదో ట్రోల్ చేయాలి, ఏదో అనుకోవాలంటూ మాత్రం తప్పు. ఎందుకంటే లేరు. నిజంగా ఎవరున్నా చెప్పు, ఒక్కరి పేరు చెప్పండి. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఎవడైనా ఉన్నాడా సొంత డబ్బులతో రాజకీయంలో? పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు మహారాష్ట్రానికి, మా ఊరికి కూడా కావాలని ప్రజలు, వేరే రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారంట. ఇది ఎంతవరకు నిజం? నిజమేనండి. ఎందుకంటే అతని జీవితంలో అతని సంపాదన మొదలైన తర్వాత 50% ఆయన సంపాదించినటువంటి అమౌంట్ని పేద ప్రజల అభివృద్ధికి వినియోగించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక్క పవన్ కళ్యాణే. ఈవేళ మన కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఇండియాలో ఒక సర్వే ప్రకారం చూస్తే నిజాయితీపరుడైన నాయకుల్లో నెంబర్ 1 స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అలాంటి నాయకులు మనలాంటి వాళ్ళు ఆయన్ని అభినందించాలా, దీవించాలా. ఎందుకంటే అలాంటి నాయకులు కావాలి మనకి. ఇప్పుడున్న రాజకీయంలో చూడండి, ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక నేరస్తుడిగా అయిపోయాడు. 100 కోట్లు ఖర్చు పెట్టడం, గెలవడం, 1000 కోట్లు సంపాదించడం, ప్రజల సొమ్మును ఇష్టానుసారంగా దోసేయడం, బిడ్డల భవిష్యత్తు నాశనం చేసేయడం జరుగుతుంది. కాబట్టి మంచి మనస్సుతో మనసున్న ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఉండాలని కోరుకోండి. బిడ్డల భవిష్యత్తు, మధ్యతరగతి, దిగువ తరగతి బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు రాజకీయాల్లో ఉండాలి. గత ప్రభుత్వంలో